ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. ఈ పంచతంత్రంలో చాలా చిత్రమైన కథలు ఉంటాయండి. టిట్టిభ సముద్ర కథ చాలా ఫేమస్ కథ అండి ఇది. ఈ టిట్టిభం అంటే లకుముకి పిట్ట అని చెప్తారు. ఒక సముద్ర తీరంలోనట ఒక లకుముకి పిట్టల జంట టిట్టిభ దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు, భార్యాభర్త. ఒక ఆడపిట్ట, ఒక మగ పిట్టను. అయితే కొంత భార్యాభర్త ఇద్దరు రెండు పిట్టలు కలిసి ఉండగా కొంతకాలానికి ఈ ఆడపిట్ట గర్భవతి అయిందట. అయితే అదేం చెప్పింది, టిట్టిభంతో సంతానం కలిగే సమయం వచ్చింది, ఎక్కడైనా గూడుగట్టు ఏదైనా స్థలం చూడు అనేసరికల్లా ఈ టిట్టిభం అంది, ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మనం సముద్ర తీరంలో ఉన్నాం, ఈ సముద్ర తీరాన్నే గుడ్లు పెట్టు, నువ్వు సరిపోతుంది, ఇక్కడే పెట్టుకోవచ్చుగా, తీరం హాయిగా ఉంటుంది, చక్కగా చల్లగా ఉంటుంది, ఇసుక బాగుంటుంది, అన్ని కాలాల్లోనూ సుఖంగా ఉంటుంది, కాబట్టి సముద్ర తీరంలోనే గుడ్లు పెట్టవలసిందని మగపిట్ట ఆడ టిట్టిభానికి చెప్పింది. చెప్పేసరికల్లా ఈ టిట్టిభం ఏమందంటే, సముద్రుడు ప్రతిసారి ఒకలాగా ఉండడు, అలలు రకరకాలుగా ఉంటాయి, కాలానికి తగినట్టుగా అలలు ఉంటాయి, పౌర్ణములు అమావాస్యలు వచ్చినప్పుడు వేరే రకంగా మారుతుంది, మరి గుడ్లకి ఏదైనా ఇబ్బంది వస్తుంది మన సంతానానికి అని ఆడపిట్ట చెప్పినా టిట్టిభం ఏమందట, సముద్రుడికి అంత ధైర్యమా, నాలాంటి ఒక పిట్ట తాలూకు సంతానాన్ని తీసుకునేంత ధైర్యం ఉందా సముద్రుడికి, ఏం చేస్తాడో చూద్దాం, ఏం పర్వాలేదు, మనం ఇక్కడే గుడ్లు పెట్టుకుందాం, ఇక్కడే పిల్లల్ని పెట్టుకుందామని పదే పదే గట్టిగా బలపరిచింది. సరే, ఇంకా ఆడపిట్ట ఏం చేసిందట, ఆ సముద్ర తీరంలోనే ఒక గుంట తీసి అందులో గుడ్లు పెట్టింది. అయితే ఈ టిట్టిభ అంట ఇద్దరి మాటలని సముద్రుడు కూడా విన్నాడు. ఇంత ఉన్న లకుముకి పిట్టకి ఇంత పొగరా, ఈ గుడ్లు లాగేస్తే ఇదేం చేస్తుందో చూద్దాము, ఏం చేయగలదో చూద్దామని ఏం చేశాడట సముద్రుడు, పెద్ద అల నెపంతో ఒక పెద్ద అల విరుచుకుపడి తీరానికి కొంచెం దూరంగా, అంటే అలలు తగలని చోట ఉన్నటువంటి ఈ టిట్టిభాల తాలూకు గుడ్లని లోపలికి లాగేసుకున్నాడట. ఈ ఆడ టిట్టిభం గుడ్లు పెట్టాక ఎక్కడికో తిండి కోసం వెళ్ళింది. ముందంతా తిండి తింటాయి బాగా పిట్టలు, తినడం కోసం తిరిగి కాసేపు పెట్టి ఇక్కడ కూర్చుంటుంది, మళ్ళీ అది లేచి వెళ్తుంది, గుడ్లను ఒంటరిగా కూడా వదిలిపెడతాడు. అది వెళ్ళిన సమయంలో ఈ సముద్రుడు వచ్చి గుడ్డని లాగేశాడు. సాయంకాలం ఆహార సేకరణ పూర్తయి వెనక్కి తిరిగి వచ్చిన ఆడటిట్టిభం చూసుకుంది, ఇక్కడ గుడ్లు లేవు, గుంటుంది, నా గుడ్లు లేవు, వలవలా ఏడ్చింది, శోకాలు పెట్టింది, అయ్యో ఈ సీజన్లో పెట్టిన గుడ్లు పోయినాయో అని. మగపిట్ట కూడా వచ్చేసరికల్లా ఈ ఆడదాని దుఃఖం వర్ణనాతీతం, సంతానాన్ని పోగొట్టుకున్న స్త్రీ సౌహృదయం ఎలా ఉంటుంది, ఏడ్చింది. ఏడ్చేసరికల్లా ఈ టిట్టిభానికి పిచ్చి కోపం వచ్చింది. ఈ సముద్రుడు అంతు చూస్తాను నేనంటే, టిట్టిభా నువ్వు తెలివి తక్కువ వాడిగా ఉన్నావు, సముద్రుడు ఎంత వాడు, మనమెంత వాళ్ళం, మనకేం శక్తి సరిపోతుంది, మన శక్తి చాలదు సముద్రుడి మీదకి వెళ్ళటానికి, మందే పొరపాటు, అతను ఇక్కడ పెట్టడం తప్పు, ఇక్కడ గుడ్లు పెట్టడమే తప్పు, ఇక ఇలా సంతాన సౌఖ్యం లేకుండా పోయేలాగా చేసుకున్నాం, మనమే తెలివి తక్కువ పని చేశామని ఆడటిట్టిభం పరిపరి విధాల ఏడ్చింది. కానీ టిట్టిభం ఊరుకోకుండా నా రెక్కలతోటి ఈ మట్టంతా జిమ్మి సముద్రుడిని ఎండింపజేసేస్తాను, నేను ఈ మట్టంతా పోసేస్తా, మళ్ళీ పైకి రాకుండా చేస్తాను ఇన్న గట్టిగా చెప్పింది. ప్రతిజ్ఞలు చేస్తే ఆడటిట్టిభం చెప్పింది, ఇలా అవదు, నీ ముక్కెంత, నీ రెక్కెంత, నీకున్న శక్తి ఎంత, అది చాలా తక్కువ, సముద్రుడిని ఇట్లా నువ్వేం చేయలేవు, కాకపోతే మనం ఒక పని చేయొచ్చు, మన జాతి పక్షులన్నింటినీ పిలువు, వాళ్ళందరూ కలిసి ఏదైనా సహాయం చేస్తారంటే అప్పుడు ఈ సముద్ర తీరంలో ఉన్న ఎన్నో రకాల పక్షుల్ని ఈ టిట్టిభం పిలుచుకొచ్చింది. బెగురు పక్షులని, చిన్నపన్న హంసలని, కొంగలని, తనలాంటి ఇంకా కొన్ని టిట్టిభాలని ఇట్లా అందరినీ పిలిచి, ఇంత అన్యాయం జరిగింది, మేము మరీ అలలు వచ్చే దగ్గర పెట్టలేదు, సముద్ర తీరంలోనే పెట్టాం, కానీ బాగా ఎగువకి గుడ్లు పెట్టుకున్నాం, సముద్రుడు కావాలని దుష్టబుద్ధితోటి నా గుడ్లను అపహరించాడు, ఈ అపహరించిన గుడ్లను వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి, మనం అందరం కలిసి ఈ మట్టి అంతా ఎత్తిపోసి, సముద్ర తీరంలో అంతా ఇసుకేగా ఉంటుంది, ఇదంతా ఎత్తిపోసి ఈ సముద్రుడిని ఎండింపజేసేద్దాము, సముద్రుడు మళ్ళీ పైకి రాకుండా చేద్దాం, సముద్రుడిని లోపలికి వెళ్ళిపోయేలాగా ఇంకిపోయేలాగా చేద్దామని టిట్టిభం అడిగిందట. అయితే ఈ పక్షుల్లో కొన్ని ఏం చెప్పాయంటే, ఇట్లా కాదు, సముద్రుడి మీదకి బలవంతుడు సముద్రుడు, మనం వెళ్ళకూడదు, ఇతనికంటే బలవంతుడు అయిన వాడిని అతని మీద ప్రయోగించాలి. కథలో ఉన్న నీతి పాఠం అన్నమాట ఇది. పక్షులకి ఇంత ఉంటుందా అని అడగకూడదండి,
దీని వెనకాలన్న పాయింట్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఓ చిన్న పక్షిగా దానివల్ల కాదు, కానీ పక్షులకి రాజు ఒకడు ఉంటాడు. అతడు సముద్రుడి కంటే బలవంతుడు అయ్యి ఉండవచ్చు. ఇతను వీళ్ళందరూ ఏమన్నారు, గరుత్మంతుడు మనకి రాజు, పక్షులకి రాజు కదా ఆయన, పక్షిరాజు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన్ని సహాయం అడుగుదాం, ఆయన ఈ సముద్రుడికి బుద్ధి చెప్తాడు అనగానే సరేననుకున్నారు. ఈ పక్షులన్నీ గుంపంతా పోయి గరుత్మంతుడికి చెప్పినాయి. టిట్టిభ పక్షి పెట్టినటువంటి గుడ్లని సముద్రుడు దుష్టబుద్ధితోటి అపహరించాడు అనేసరికల్లా గరుత్మంతుడికి చాలా కష్టమేసింది. అరే, సముద్రుడు ఇంత పని చేస్తాడా? నేను మోసే భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి నివసించే స్థలం సముద్రుడు, అంతే కదా, పాల సముద్రంలో ఉంటాడు విష్ణుమూర్తి. అంటే సముద్రుడు నివాస స్థానంగా ఉన్నాడు భగవంతుడికి. ఆ భగవంతుడికి వాహనంగా ఉన్నాను నేను. నా పరివారంలో ఒకడికి నాతో పాటు ఉండేవాడు ఇంకొకడు ఇలా కష్టం కలిగించకూడదు కదా అని చెప్పి బిగుసుకుపోయాడు. కష్టంతో వచ్చింది ఆయనకి. ఇంతలో ఏమైంది, నారాయణమూర్తి విష్ణుమూర్తి ఎక్కడికో వెళ్ళడానికి కబురు చేశాడు. గరుడా రా, మనం ఎక్కడికో వెళ్ళాలి అని కబురు చేసేసరికల్లా ఈయన అన్నాడు గరుత్మంతుడు, ఆమె ఏమెందుకులేండి, మా బోటి వాళ్లతో ఏం పని అవుతుంది, భగవంతుడిని వేరే వాళ్ళని చూసుకోమని చెప్పండి అని దూతకి చెప్పాడు. దూత ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావంటే, ఏం చేయను మరి, నేను భగవంతుడికి వాహనంగా ఉన్నా కూడా నాకే విలువ లేదు ఇక్కడ. భగవంతుడి నివాస స్థానమైనటువంటి సముద్రుడు నన్ను అవమానించాడు, నేను అవమానాన్ని తీసుకోలేను, అవమానపడలేను. నేను అవమానపడుతూ కూడా మళ్ళీ ఆ సముద్రం మీదకే వెళ్ళి ఆ స్వామివారిని ఎక్కించుకోవటం నా వల్ల అవ్వదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ దూత వెనక్కి వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పాడట, గరుడు ప్రణయకోపంతో ఉన్నాడు ప్రభు మీ మీద. సముద్రుడు ఒక పక్షి యొక్క గుడ్లను అపహరించాడని ఒక కథ నడుస్తోంది అక్కడ. తమ పరివారంలో ఒక పక్షి తాలూకు గుడ్లను సముద్రుడు అపహరించడం వల్ల ఆ సముద్రుడిలోకే వచ్చి మిమ్మల్ని ఎక్కించుకోవడానికి గరుడు ఇష్టపట్టలేదు అనగానే విష్ణుమూర్తి ఆయన తెలుసుకున్నాడనమాట ఏం జరిగింది అని. తెలుసుకుని ఆయన గరుడు దగ్గరికి స్వయంగా స్వామి వచ్చి, గరుడా ఈ కోపం చాలించు, సముద్రుడిని కేకలేద్దాం అని చెప్పి సముద్రుడిని ఆదేశించాడట. పక్షి గుడ్లు తీసుకెళ్ళొద్దు, నీ తీరంలో పెట్టబడిన గుడ్లని ఇక నువ్వు ముట్టుకోకూడదు. ఎవరు పెట్టినా సరే, ఏ జాతి పక్షులు పెట్టినా జంతువులు పెట్టుకున్నా తీరంలో పెట్టిన గుడ్లని ముట్టుకోకూడదు. ఆ గుడ్ల దాకా వెళ్తాయి నీళ్లు, కానీ గుడ్లను లాక్కోవు. ఇలాంటి ఆదేశాన్ని ఇచ్చి ఈ లకుముకి పిట్ట టిట్టిభం తాలూకు గుడ్లని అపహరించిన గుడ్లని మళ్ళీ వెనక్కి ఇప్పించాడట విష్ణుమూర్తి. ఆ గుడ్లు మళ్ళీ అలలతో పాటు లోపలికి వెళ్ళింది, అలతో పాటే బయటకు వస్తాయి సముద్రంలో, గమనించండి. ఆ లోపలికి వెళ్ళిన గుడ్లు మళ్ళీ వచ్చి ఈ టిట్టిప్ప పక్షికి చేరుకున్నాయి. టిట్టిభం ఇంతే, లకుముకి పిట్టలు అంటారు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఈ పేరు తెలుస్తుంది, లకుముకి పిట్ట దాని పేరు. ఇంతంతే ఉంటాయి. ఇంత ఉండే టిట్టిభ పక్షి అపార జలరాశికి ఆలవాలమైన సముద్రుడి మీద పగ సాధించింది. ఈ కథ ఇట్లా చెప్తున్నారు. నువ్వు డైరెక్ట్గా ఏదైనా అటాక్ చేయలేనప్పుడు నీ వాళ్ళల్లో ఉన్న టాప్ పర్సన్ని పట్టుకో, అతని నుంచి ఇతన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు అని చెప్పడం కోసం ఈ కథని ఈ పంచతంత్రంలో పెట్టారు. ఇందులో విష్ణుమూర్తిని ఇన్వాల్వ్ చేశారు, గరుత్మంతుడిని ఇన్వాల్వ్ చేశారు, సముద్రుణ్ణి ఇన్వాల్వ్ చేశారు. కానీ పక్షి గుడ్లు చాలా పక్షులు పెడతాయండి. ఈ సముద్ర తీరాల్లో పక్షులు గుడ్లు పెడతాయి. అక్కడికి నీళ్లు రావు. ఈ పక్షులే నీరు రాకుండా ఉండి కేవలం చల్లదనము తడి మాత్రమే మాయిశ్చర్ ఉండేలాగా ఉండే చోట్లలో పెట్టుకుంటాయి బహుశా వాటి తెలివితేటలతోటి. కానీ ఆ కథని ఇలా అల్లి పెట్టారనమాట. మనకి శక్తి చాలనప్పుడు మనలో ఉన్నటువంటి పెద్దవాడి సహాయాన్ని తీసుకోమని చెప్పడం కోసమే ఈ నీతి కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.